వృషభ రాశి వారికి ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలను తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి భగవంతుడు దయ వలన గ్రహాలు మంచి స్థితిలో ఉండడం, పట్టిందల్లా బంగారం అవడం, ఇలాంటి కాల సమయంలో విలాసవంతమైన జీవితాన్ని పొందాలి అనే కోరిక మంచిదే. కాకపోతే ఆదాయ వ్యయాలు కొద్దిపాటి తారుమారుగా ఉన్నాయి. అంటే అవసరాలకు మించినటువంటి ఖర్చులు, ఆదాయానికి మించినటువంటి అప్పులు చేసే పరిస్థితి అధికంగా ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అంటే ఆదాయం 5, వ్యయం 14. చూడండి కాలం ఎంత వింతగా ఉందో. మీ యొక్క సంపాదన 5 రూపాయలు ఉంటే 14 రూపాయల ఖర్చు చూపిస్తుంది. ఏమని చెప్తుంది? సకాలంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఖర్చులను నివారించుకోగలగాలి, విందులు వినోదాలు వాటికి దూరంగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతనగా ఉండగలగాలి, తల్లిదండ్రుల మాట గురువుల మాట వినాలి, స్థిరచరాస్తులను కాపాడుకోవాలి అంటుంది. లేకపోతే 14 రూపాయల ఖర్చు ఎక్కడ, 5 రూపాయల ఆదాయం ఎక్కడ? అంటే ఇంచుమించు -9 రూపాయలకి మీరు వెళ్ళబోతున్నారు. కనుక భగవంతుడు దయ వలన గ్రహాలు యోగించడం వలన ఆనందము ఐశ్వర్యము మీ సొంతమవుతున్నాయి. కానీ మితిమీరిన ఖర్చుల చేత అపోహలకు వెళ్ళిన, ఆడంబరాలకు వెళ్ళిన ఈ సంవత్సరము అనర్థానికి దారితీసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 4. బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ మీ చుట్టూ చేరి చెరువులోకి నీళ్లు రాగానే కప్పలు వచ్చి ఎలా మిమ్మల్ని భజన చేస్తాయో అలాగా బంధువులు, మిత్రులు, సన్నిహితులు మీ చుట్టూ భజన చేస్తారు. మీ దగ్గర ధనం అయిపోతుంది అని మీకన్నా ముందే వాళ్ళు తెలుసుకొని చెరువులో నీళ్ళు ఎండిపోగానే ఆ జలరాశులు అంటే కప్పలు చేపలు ఎలా వెళ్ళిపోతాయో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కనుక పొగడ్తలకు ఇది సరైన సమయం కాదు. ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ఉండబడిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి, స్థిరచరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు ఇబ్బంది పడడమే కాకుండా సకుటుంబంలో ఉండబడిన వారందరినీ అప్పుల పాలు చేయడం, స్థిరచరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. ప్రధానంగా హోటల్ వ్యాపార